కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి, నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టు. ఆ వీడియోలో నేను ఎన్ని పుషప్ చేశానో మీరు కరెక్ట్ కౌంట్ చేసి మీరు నన్ను ఏదైనా క్వశ్చన్ అడగచ్చు. ఎందుకు? ఇవి పై పైన మాటలు. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల పొట్టోడికి దోలు తీరిపోయింది. ఓకే సెకండ్ అండి. స్పీడ్ 1 టెరాహెర్ట్జ్, మెమరీ 1 జిగాబైట్. 100 మంది తెలివితేటలు సామర్థ్యం వీడికి ప్రోగ్రామ్ చేయబడ్డాయి. హీ కెన్ డాన్స్, హీ కెన్ ఫైట్ వెహికల్. డాక్టర్ మోహన్ బాబు గారి తనయుడు మంచు విష్ణు. అలాగే విష్ణు గారి కెరియర్ గురించి ఆయన ఏం చెప్తున్నారు ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి విష్ణు గారు. నమస్కారం. సంవత్సరాల తర్వాత మీతో ఇంటర్వ్యూ. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. మా నాన్నకన్నా పెద్ద శక్తి ఎవరు లేరు. నాకు దేవుడు, నాకు జన్మనిచ్చిన తండ్రి. హిందీలో థియేట్రికల్ నా డబ్బింగ్ సినిమాలు టాప్ 5 హీరోస్లో ఉందంట. నా ఛాన్స్ ఉంటే నా ఆడియో ఫంక్షన్స్కి నేనే రా, ఉంటే నా ఆడియో ఫంక్షన్కి నేనే వెళ్ళను. నాకు చాలా మొహమాటం. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు, నాకు రెండోసారి కూడా వినాలా? మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తుంటారు, ఏడిపిస్తుంటారు. అరే నువ్వు తెలుగులో సినిమా చేసి డబ్బింగ్ చేసి హిందీలో రిలీజ్ చేయరా, అక్కడ ఎక్కువ చూస్తున్నారు అని. ఓకే సైలెన్స్. మొదట సౌండ్ వస్తుంది, సో అందుకోసం చెప్పి సో అందరూ అంటారు నీ బ్లడ్ లోనే ఉందరా అంటారు. తర్వాత బొమ్మ వస్తుంది, చూసుకోండి. వా ఏమి తేజస్సు బిడ్డ. అమ్మదినం ఇదేంటిది? 20 years గ్యాప్ ఎందుకు? నాకు వచ్చి చెప్పారు కానీ నచ్చట్లేదు నాకు సబ్జెక్ట్స్. ఇప్పుడు ఏమంటున్నావు మరి? 20 years లో ఏ స్క్రిప్ట్ నచ్చకపోవడం సార్? మా తాతగారు బాలబాబు సినిమా షూటింగ్ వెళ్తాను, సో అది నాకు అలవాటు. అది యాక్టింగ్ మీ బ్లడ్ లోనే ఉంటుంది. అది బ్లడ్ బ్రీడ్ లో ఉంది. ఎన్టీ రామారావు సెక్యూరిటీ చెప్పడం వల్ల పోలీసులు రానిచ్చాను. తాతగారు ఎక్కెళ్ళారు, సరే నేను ఊరికే జేబులో డబ్బులు ఎంత తీసుకుందాం, స్నాక్స్ తెప్పిద్దాం అనుకుని చూస్తుంటే 2 జేబులు చిరిగిపోయినాయి. 1000 రూపీస్ పోయింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. కంటిన్యూగా సినిమాలు చేయబోతున్నారా లేదంటే ప్రొడ్యూసర్ గా ప్రొడక్షన్ లో దిగబోతున్నారా? మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? మంచి స్టోరీస్ చెప్పారు నాకు. సో వరుసగా లైన్ బై లైన్ సంవత్సరానికి 3 సినిమాలు చదవను నేను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ప్రొడక్షన్ గా కంటిన్యూగా సినిమాలు చేయబోతాను. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. సార్ సినిమా గురించి ఆయన ఎప్పుడు ఆ మీద జోకులు వేసేవాడు తాతగారు. అంటే సినిమా గురించి మనం వచ్చేస్తే తాతగారితో మాత్రం తెగ చేసేవాడు. చాలా అప్గ్రేడెడ్ గా మాట్లాడుతున్నారు సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. తాతగారి డైలాగ్స్ మీకు తెలిసిందే, ఇంత లెంత్ డైలాగ్స్ ఉంటాయి. ప్యారడీ కామెడీ లాగా చేద్దాం, ఏదో ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పి చేసి డైలాగ్ చెప్పేవాడు. మేమంతా బాగా యూస్ అవుతుంది, ఎందుకంటే అది ప్రాక్టీస్ లాగా చెప్పింది మాకు. నువ్వు మగాడివైతే వచ్చి ఆపుకో. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఈసారి లేచేవి భోగిలు కాదు, మీ శవం. జేబులు చిరిగిపోయినాయి, 1000 రూపీస్ పోయింది. ఏదో రోజు మీరు కలెక్టర్